హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు సినిమా హీరోసే కాకుండా మనం ప్రతి మంచి సినిమాని లేదంటే మంచిగా నటించేటటువంటి నటీనటులను ఎంకరేజ్ చేయడం మన తెలుగులో ఉన్నటువంటి బలహీనత అది చాలా కామన్ సో ప్రెజెంట్ ఆ విధంగా మన మనసును దోచుకున్నటువంటి మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్ అన్నమాట సో మమ్ముట్టి కొడుకుగా పేరు తెచ్చుకున్నప్పటికీ తర్వాత తెలుగులో తన సొంత నటనతో అతని యొక్క హావభావాలతో ముఖ్యంగా చెప్పాలంటే ఆ కటౌట్ ఆ మాత్రం ఉంటుంది మరి 6 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తి అంత అందంగా కనిపిస్తే ఎవరు మాత్రం పడకుండా ఉంటారు అండ్ దాంతోపాటు ఒక చక్కటి స్మైల్ తో ఆబ్వియస్లీ మగవాళ్ళని కూడా కట్టిపడేసేటటువంటి దుల్కర్ సల్మాన్ ప్రెజెంట్ లక్కీ భాస్కర్ అనేటటువంటి టైటిల్ సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు అనమాట అండ్ ఈ సినిమాని అట్లూరి రవి డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ అయితే మ్యూజిక్ అందిస్తున్నాడు సో ఇప్పటికే జీవి ప్రకాష్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మామూలుది కాదు సో అట్లూరి రవి విషయానికి వచ్చేసరికి అతను తీసినటువంటి సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ఒక క్యూట్ లవ్ స్టోరీస్ గా ఉంటాయి బట్ ఈ లక్కీ భాస్కర్ సినిమా ఆ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అసలు ఇది ఏదో కొత్తగా అంటే అట్లూరి రవి ఏదో కొత్తదనాన్ని చూపించబోతున్నాడు లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి సార్ మూవీలో కూడా ఏంటంటే సొసైటీకి యూజ్ అయ్యే విధంగా అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు జనాలు సో చదువుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు అటువంటి విషయాన్ని మనకి ఆ వీడియోలో ఆ సినిమాలో చూపించడం జరిగింది సేమ్ అట్లాంటిదే ఇది ఒక 1980s లో జరిగేటటువంటి ఒక మూవీ థీమ్ని తీసుకొచ్చాడనమాట అట్లూరి రవి సో లక్కీ భాస్కర్ ఈ టీజర్ ఓపెన్ అయిన వెంటనే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చాలా ఏమంటారు ఒక బుద్ధిమంతుడు గుడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మనకి ఇక్కడ దుల్కర్ సల్మాన్ కనిపించడం జరుగుతుంది బట్ ఇంకొద్ది సేపట్లో ఏమవుతుందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి దుల్కర్ సల్మాన్ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా సాధారణమైన జీవితం గడుపుతున్నటువంటి ఇతని అకౌంట్లో ఎన్నో వేల రూపాయల డబ్బులు అండ్ అలానే గోల్డెన్ బిస్కెట్స్ ఉండడం మనం గమనించవచ్చు అనమాట సో ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది చూసే వాళ్ళందరికీ కూడా సో ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ ఒక మంచి పేరు ఉన్నటువంటి అట్లీస్ట్ ఏమంటారు ఒక మోసగాడు సంథింగ్ ఆ పేరు కానీ ఉంటే ఒకే డబ్బు ఆటోమేటిక్గా సంపాదించవచ్చు అనుకోవచ్చు బట్ ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతనికి అసలు ఇంత డబ్బు ఎలా వచ్చింది సో దాని తర్వాత వచ్చేటటువంటి డైలాగ్ అనమాట అంటే మిడిల్ క్లాస్ వాడు ఎవరైనా సరే డబ్బును ఎంతో కష్టపడి చేర్చి పెడతాడు ఒక పంతానికి పోయేసరికి ఎంత డబ్బు ఉన్నా సరే దాన్ని అలానే ఈజీగా ఖర్చు పెట్టేస్తాడు అనేటటువంటి డైలాగ్ అయితే చాలా బాగుంది అనమాట వినడానికి సో 1980s లో ఉన్నటువంటి ఆ థీమ్ అంతా కూడా అలానే తీసుకొచ్చారు అంటే నోట్స్ కానివ్వండి అక్కడ ఉన్న కరెన్సీస్ కానివ్వండి గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానివ్వండి ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ యొక్క అసలు క్యారెక్టరైజేషన్ ఐ క్యారెక్టర్ ఫీచర్స్ ఉంటాయి కదా లైక్ హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ సో అద్భుతంగా డిజైన్ చేశాడు అట్లూరి సో చూడాలి ఈ సినిమా అసలు ఎలా ఉండబోతోంది అనేసి బట్ ఈ సినిమాలో ఏంటంటే 1980s లో ఉన్నటువంటి ఐ థింక్ స్పోర్ట్స్ బేస్ మీద ఈ సినిమాని తీస్తున్నారేమో అనిపించింది నాకైతే అండ్ ఆ డ్రెస్ అలా ఉండింది అనమాట సో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమాకి అట్లూరి రవి అయితే డైరెక్షన్ చేస్తున్నాడు సో ఈ సినిమా అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రిలీజ్ అవబోతోంది సో ఈ సినిమా జూలై టైం కల్లా మన ముందరికి రాబోతోంది అండ్ ఇది ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడం వల్ల మలయాళంలోనే కాదు తెలుగు తమిళం హిందీ కన్నడ భాషలో కూడా సినిమా రిలీజ్ అవడం జనాల్లో ఒక మంచి క్యూరియాసిటీని తీసుకొచ్చింది 1980s లో అసలు లేడీస్ చాలా అందంగా ఉండేవాళ్ళు అటు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు సో 1980s లో అసలు మీనాక్షి చౌదరిని ఎలా ఉండబోతారు లైక్ అట్లా ఆ రిబ్బన్లో అసలు చూడాలి మరి నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది సో ఎలా ఉండబోతున్నారని బట్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయితే అదిరిపోయింది సో మీరు ఎవరైనా సరే ఈ టీజర్ కానీ చూస్తుంటే ఎలా ఉందన్న విషయాన్ని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మూవీ లవర్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కావాలా మరి ఇంకెందుకు ఆలస్యం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్